అమ్మా అమ్మా డబ్బులు ఇవ్వు. తలదూకోరా. హెయిర్ ముట్టుకోకు, ఎక్కడెక్కడో చేతులు పెట్టి పని చేస్తావు. ఏమైనా తినేసేళ్ళరా, ఖాళీ కడుపుతో వండుకో. మీ ఫాదర్ అండ్ మదర్ ఏం చేస్తారు అశోక్? ఫాదర్ ఆటో డ్రైవర్, అమ్మ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబా? దాంట్లో ఏం జాబ్? మున్సిపల్ ఆఫీస్లో ఏదో సిస్టమ్ వర్క్. ఇంకా నేను క్లీనర్ అనుకున్నా. ఎవరిది సంచి? అమ్మో బంగారం. నేను డ్యూటీకి వెళ్తున్నాను. ఏంటి రీల్లో అమ్మలానే ఉంది? ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఏం చేసిందిరా? చూడు నువ్వే. ఎవరదే? సార్ డ్యూటీ చేస్తుంటే ఈ నగలు దొరికేవి. పాపం పడేసుకున్నారు, ఎవరో తెలుసుకుని ఇచ్చాను సార్. యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ అమ్మా. ఆ బంగారం ఇంటికి తెచ్చుంటే అది అమ్మి బిజినెస్ పెట్టుకునేవాడిని. సొంత ఇల్లు కారు ఉండేది. అది మందేని తీసుకొచ్చా. తీసుకెళ్లి జైల్లో వేస్తారు. పరాయి సొమ్ముతో పబ్బం గడుపుకోవాలనుకోవడం పాపం రా. మనది కానిది మనకు కావాలనుకోవడం నేరం. అందుకే ఇచ్చేసా. మంచి చేస్తేనే కదా నాన్న మనిషి మనసు సంతోషంగా ఉంటుంది. అశోక్, మీ మమ్మీ క్లీనర్ కదా? మా అమ్మ గురించి ఏమనుకో, చిరాకు ఉంది. మీ మమ్మీని సీఎం పెద్ద పెద్ద వ్యక్తులే సన్మానించారు చూడు. నన్ను క్షమించమ్మా, క్షమించు. మన అమ్మా నాన్న లాంటి వాళ్ళే అందరూ. వాళ్ళ మంచితనాన్ని చంపొద్దు.